ప్రభాస్ గారి మూవీలో హీరోయిన్గా నటించబోతున్న ఈవిడైతే ఇందులో నటించారనమాట. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అలాగే ఆవిడ్ని చూడగానే అంటే ఆ గెటప్లో ఆవిడని చూడగానే మనకు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది అనమాట. జులై సినిమా ఉంది కదా అల్లు అర్జున్ గారిది. సో ఆ మూవీలో హేమ గారిని కొట్టగానే వెంటనే బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ అంటారనమాట. హేమ గారికి దెబ్బ తగలగానే అమ్మటే చెప్తారు. సో ఆ డైలాగ్ ఏంటో మీకు తెలిసింటే కనుక కింద కామెంట్ చేయండి. ఇక అలాగే విక్రమ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అసలు తాతగాను మనవడిగాను నెక్స్ట్ లెవెల్లో నటించారని చెప్పొచ్చు. అలాగే స్వార్థం కంటే కూడా జనాలకు ఉపయోగపడేలా చేస్తే మనకు ఆటోమేటిక్గా ధనమైన బంగారమైన ఏదైనా దక్కుతుంది అనేలా అయితే చెప్తారనమాట. అంటే ఒక పెద్ద గని అయితే ఉంటుంది, బంగారం కొండ అయితే ఉంటుంది. కాకపోతే ఆ బంగారాన్ని సొంతం చేసుకోవాలి అని వెళ్ళిన ఎవరు కూడా బ్రతికి ఉండరనమాట. సో వాళ్ళు ఎందుకు బ్రతకరు, మరి అక్కడ దాకా వెళ్ళాక జరిగేవేంటి అనేది మాత్రం బాగా తీసుకెళ్లారని చెప్పచ్చు. అలాగే మాళవిక మోహన్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడుగానే మనకి ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు లాస్ట్లో, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే కాపాడి రక్షించవలసిన వాడే కాటేస్తే అలా ఉంటుంది అనే టైప్లో చూపిస్తారు విక్రమ్ గారిని. సో మూవీ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనకి యుగానికి ఒక్కడు అని చెప్పి ఒక మూవీ ఉంది కార్తీ గారిది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో ఆ మూవీ బాగా నచ్చిన వాళ్ళు ఈ మూవీ కొంచెం ఎంజాయ్ చేస్తారు కూడా. అంటే మధ్యలో కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఓవరాల్గా అయితే మాత్రం బాగుంటుంది. కాకపోతే సాంగ్స్ కొంచెం మూవీ ఫీల్ని తగ్గించాయని చెప్పచ్చు. అలాగే మనకి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, ఎస్పెషల్గా ఆ నిధి కోసం వెళ్ళినప్పుడు పాములు అటాక్ చేసేస్తూ ఉంటాయి, మనుషులు కనబడకుండా కొడుతూ ఉంటారు. ఈవిడైతే మాత్రం నాగకన్యగా నటించారనమాట మాళవిక మోహన్ గారు. అలాగే మరి తరతరాలు మారుతూ వస్తాయి, చివరి తరం అంటే ప్రజెంట్ ఉన్న తరం వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారని చెప్పొచ్చు. కాసేపు ఏమో జరిగిపోయిన తాతల కాలం చూపిస్తూ ఉంటారు, కాసేపు ఏమో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటారు. అలాగే ఆవిడ ఎవరిలో పడితే వాళ్ళు దూరి అక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అనే టైప్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అలాగే విక్రమ్ గారికి ఎప్పుడు పక్కన కనబడుతూ ఉంటారనమాట. మనకు కూడా కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం గూస్ బూమ్స్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ బాగుంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ స్లోగా వెళ్తూ ఉంటుంది. హై సీన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు మూవీలో. అక్కడక్కడ మనకి హై సీన్స్ పడుతూ ఉంటాయి, కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్ భయ్య. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.